ఇంకోట్రా ఇప్పుడు అదే సినిమాలు వేరే హీరో చేస్తే మాత్రం కళాఖండం సూపర్ బ్రహ్మాండం అంటారురా. అంటే ఇది మళ్ళీ కాంట్రోవర్సీ అవుతదని గానీ 2017 అనుకుంటా. ఆ 17 అనుకుంటా. 'ఎంసీఏ హలో' రిలీజ్ అయ్యాయిరా. 'ఎంసీఏ రేస్ గుర్రం జెరాక్స్' అది సూపర్ అన్నారు. 'హలో' చూస్తే 'మనసంతా నువ్వే డిట్టో' అని చెప్పి దాన్ని కనీసం పట్టించుకోలే. హ్మ్. చాలా తప్పు కదా! ఇప్పుడు 'హలో' ఏమి రాడ్ సినిమా గాదు. ఆ 'జో'తో కంపేర్ చేస్తే 1,00,000 రెట్లు నయం. హ్మ్. అది కూడా డిజాస్టర్ చేసేసారు. పోనీ అందులో సాంగ్స్ బాగోవా? అయ్యగారి యాక్టింగ్ బాగోదా? లవ్ ఫీల్ బాగోదా? చాలా తక్కువ కలెక్షన్‌లొచ్చాయి దానికి. ఇది చూస్తే 'రేస్ గుర్రం' తిప్పేసాడు. సూపర్ ఫ్యామిలీ పార్టీ అనేసాడు. 70,00,00,000 గ్రాస్ సూపర్ హిట్ బంపర్ హిట్. కాదు గౌరీ. మన టాపిక్ ఇప్పుడు రివ్యూయర్స్ మీద. నువ్వు జనాల మీదకెళ్ళకు. జనాలు ఎప్పుడు ఎలాగుంటారో మనకు తెలీదు. మనం ప్రెడిక్ట్ చేయలేం. వాళ్ళ టేస్ట్‌లవి మనకు తెలియవు. సో, ఇప్పుడు రివ్యూయర్స్ మీద నీ ఒపీనియన్ చెప్పు. రివ్యూయర్స్ అంటే కొంతమంది జెన్యూన్‌గా ఇస్తున్నార్రా. కొంతమందయితే డబ్బులు తీసుకొని నానా ఆటలాడుకుంటున్నారు. నిన్న అది కూడా ప్రొడ్యూసర్ రాజేష్ దండా 'కే ర్యాంప్' ప్రొడ్యూసర్ బాగా ఫైర్ అయ్యాడు. తెలుగు 360 అనే ఛానెల్ మీద. "లుచ్చా నా కొడకా" ఇదని జెప్పి. ఆ డ్యూడ్‌కి సపోర్ట్ చేస్తున్నాడు. నీకు నచ్చితే సపోర్ట్ చెయి. ఇంకో సినిమా ఎందుకురా నువ్వు ట్రోల్ చేస్తావు? ఇది పోనీ ఒక మాఫియా లాగా అయిపోయిందేమో మాఫియాలాగా అనిపిస్తుంది. అయిపోయిందిరా. చాలా అన్యాయం అది. చాలా తప్పది. అన్‌ఫెయిర్ అది. మంచి సినిమాలు కూడా దీనివల్ల పోతున్నాయి. మంచి సినిమాలు ప్లస్ సినిమా యావరేజ్‌గా ఉన్నా, ఆ సినిమా నాశనం చేసేస్తున్నార్రా. ఈ రోజుల్లో యావరేజ్ సినిమా అనేదే పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం క్రితం సంక్రాంతికి 2 సినిమాలొస్తే, ఆ సినిమాకి థియేటర్‌లు ఇవ్వట్లేదు, ఆ సినిమాకి ఇది ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని చెప్పి నానా రచ్చ చేసేసార్రా. దాని బదులు ఇంకో పెద్ద సినిమా, గొప్ప సినిమా కాదది. యావరేజ్‌గా ఉన్నది చీల్చి చీల్చి చెండాడేసారు ఆ సినిమాని. ఏంటి? చాలా అన్యాయం అది. సోషల్ మీడియా. ఇంకోటి ఏంటంటే, ఈ సోషల్ మీడియా‌లోకి ఏ సినిమా ఎప్పుడు నచ్చుతుంది. నిన్న 'రవితేజ'ని, 'నాగవంశి' మాస్ జాతర ప్రమోషనల్ ఇంటర్వ్యూ అయింది. ఇద్దరు కరెక్ట్ పాయింట్స్ భలే మాట్లాడారురా. నాగవంశి ఒకటే అన్నాడు, 'లోక' సినిమా గాని తెలుగులో డైరెక్ట్‌గా తీస్తే ఆడదు. ఎవ్వడు చూడడు. ఇంకోటిరా 'రవితేజ'ని పెట్టుకొని 'గీతాంజలి'లో ఏమై చేసి ఎవడైనా తీస్తాడా? తీయడు. తీయలేదు. 'రవితేజ'ని పెట్టుకొని 'రాక్షస్' సినిమా నువ్వు తీయగలవా? అరే! మనకి కొంతమంది హీరోలు కొన్ని చేస్తేనే నచ్చుతాయి. ఇప్పుడు 'రవితేజ' వచ్చి కెమెరా ముందుకి ఈ కేసుని మనం కనిపెట్టాలి. ఈ కేసులో ఎవడో హంతకుడుంటే నీకు ఎక్కదు. 'రవితేజ' వచ్చి గోల గోల చేసేయాలి మొత్తం స్క్రీన్ గోల గోల చేయాలి. కథ ఉండాలి.